వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. రాష్ట్రంలో తన ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే మోడీతో కేసీఆర్ కలవాలని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలను చేశారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడే లేడని అన్నారు. తనను మరో 5 నెలల్లో గద్దె దింపుతానని అంటున్నారని, ఒకవేళ ఆ పరిస్థితి వస్తే కేసీఆర్ మోడీతో కలవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధాని మోడీని పెద్దన అన్నందుకు రచ్చ చేస్తున్నారని, అమెరికాను అగ్రరాజ్యం అన్నట్లుగా తాను కూడా నరేంద్ర మోడీ ప్రధాని కాబట్టి ఆయనను పెద్దాయన అని సంబోధించానని క్లారిటీ ఇచ్చారు. మోడీతో కేవలం రాష్ట్ర అభివృద్ధి గురించి మాత్రమే చర్చించానని, కేసీఆర్ల చెవిలో వెళ్ళి చెప్పలేదని అన్నారు. అదేవిధంగా మోడీ గడ్డపై ఎన్డీఎస్ఏకు లేఖ రాశామని, వారు 4 నెలల్లో పూర్తి నివేదిక ఇస్తారని చెప్పారని వెల్లడించారు. ఆదిలాబాద్ సంబంధించి 1.60 లక్షల ఎకరాల సాగునీటి కోసమే మోడీని కలిశారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో సంబంధించి ఈ నెల 7, 8న తొలి జాబితా ఉంటుందని అన్నారు.